చిన్నారుల్లో సృజనాత్మకత పెంచడమే లక్ష్యంగా విశాఖ నగరంలో జరుగుతున్న బాలోత్సవం వేడుకలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థుల్లో ఉన్నటువంటి టాలెంట్లను వెలికి తీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు చేపట్టారు. 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు చిన్నారులతో పాటు తల్లిదండ్రులను ఎంతగానో అలరించాయి. నేటి తరం విద్యార్థులు పుస్తకాలకే పరిమితం అవుతున్నారు. చదువు, స్కూలు తప్ప మరో వ్యాపకం అంటూ వారికి లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో గత 3 సంవత్సరాలుగా విశాఖ వేదికగా ఈ బాలోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కేవలం అకాడమిక్ విషయాలే కాకుండా పిల్లలు సోషలైజేషన్లో ముందంజలో ఉండడం, వారిలో ఉన్నటువంటి డ్రాయింగ్, డ్యాన్స్, అభినయం వంటి అనేక విషయాల్లో పాల్గొనేందుకు ఈ వేదిక కూడా ఓ అవకాశాన్ని కల్పించినట్లయింది. విద్యార్థులలో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలు, సామాజిక అవగాహనలను ఈ కార్యక్రమం ద్వారా పెంచడం జరిగింది. విశాఖ బాలోత్సవం 23 నుంచి 24, 25 ఇది 3వ చాప్టరు. గత 3 సంవత్సరాలు కూడా ఈ సెంట్ ఆంథనీ పాఠశాలలోనే జరుగుతున్నది. బాలోత్సవం తాలూకా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, బాల్యంలో పిల్లలకి కొన్ని కోరికలు ఉంటాయి. అలాగే వాళ్ళకి ఇమాజినరీ శక్తి చాలా ఎక్కువ. వాళ్ళ ఊహాశక్తికి రెక్కలు ఇచ్చే విధంగా ఈరోజు పాఠశాల విద్యా విధానం లేదు. వాళ్ళలో క్రియేటివిటీని బయటికి తీసుకొచ్చే విధంగా విద్యా వ్యవస్థ లేదు. వాళ్ళకి మార్కులు, ర్యాంకులు తప్ప వాళ్ళ అభిరుచి ఏంటి, వాళ్ళు ఎందులో ఇష్టపడుతున్నారు, దేన్ని ప్రోత్సహించాలి అనేది తల్లిదండ్రులు అటు పాఠశాలలు కూడా చేయట్లేదు. కానీ బాల్యం అనేది చాలా చాలా విలువైనది. బాల్యంలో పిల్లలకున్న ఇష్టాలు, హ్యాబిట్స్, వాళ్ళ స్నేహితులు ఇవే వాళ్ళ జీవితాంతం కూడా మిగులుతుంటాయి. అప్పుడే వాళ్ళకు కొన్ని అభిరుచులను ఏర్పాటు చేసుకునే దశ అది. కాబట్టి ఆ దశలో తనకి ఆడడం ఇష్టమైతే ఆడుతారు, నృత్యం ఇష్టమైతే నృత్యం చేస్తారు. ఆ విధంగా వాళ్ళకి ఇష్టమైన దానికి ఈ వేదిక ఏర్పాటు చేయటం మొట్టమొదటి బాలోత్సవం తాలూకా ఉద్దేశం. వాళ్ళకి నచ్చిన ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ చక్కగా తయారయ్యి చక్కగా ప్రాక్టీస్ చేసి మంచి కాస్ట్యూమ్స్తో వస్తున్నారు. అంటే ఒక 10-15 రోజులు వాళ్ళు సమిష్టిగా ప్రాక్టీస్ చేయటం అనేది వాళ్ళలో కూడా పిల్లలు 10 మందితో కలిసి ఉండడం అనే అలవాటు కూడా పెరుగుతుంది. ఓవరాల్గా బాలల కోసం ఏర్పాటు చేసిన ఈ వేదికలు అనేకం రావాలి. దానికి ఇప్పటికే కొన్ని సంస్థలు సహకరిస్తున్నాయి. రోటరీ, కన్సర్ను, ఇన్నర్ వీల్ అని వివిధ సంస్థలు, అలాగే నగరంలో ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, కళా పోషకులు వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. వాలంటీర్స్ పనిచేస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక ఈ 3 రోజుల కార్యక్రమంలో అత్యంత ఉత్సాహపూరితంగా, సృజనాత్మకంగా కార్యక్రమాలు జరిగాయి. పిల్లలను పంపించిన తల్లిదండ్రులకు, యాజమాన్యాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నగరంలోని సెయింట్ ఆంథోనీ తెలుగు మీడియం ప్రైమరీ పాఠశాలలో జరుగుతున్న ఈ బాలోత్సవ వేడుకలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయనే చెప్పొచ్చు. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీలలో పిల్లల్లో సృజనాత్మకత, చాతుర్యం, భాషా నైపుణ్యాలు, శాస్త్రీయ ఆలోచనలను వెలికి తీయడంపై దృష్టి సారించారు నిర్వాహకులు. సాంస్కృతిక విభాగంలో దేశభక్తి, జానపద, క్లాసికల్ నృత్యాలు సందడి చేశాయి. చిన్నారుల ఉత్సాహం వేదికను మరింత ప్రాచుర్యం పొందేలా చేసింది. ఈ బాలోత్సవం విద్యార్థుల్లో సమిష్టి తత్వాన్ని, సామాజిక అవగాహన, దేశభక్తి, పర్యావరణం పట్ల బాధ్యతలను పెంచే విధంగా వివిధ కార్యక్రమాలు రూపొందించి ఆకట్టుకునేలా చేశాయి. చిన్నారులకు స్పాట్లో ఇచ్చిన కొన్ని సృజనాత్మక అంశాలు అందరినీ ఆలోచింప చేసే విధంగా తయారు చేశాయి. అంతేకాక చిన్నారుల ప్రతిభను ప్రతిబింబించే కోలాటాలు, ఫ్యాన్సీ డ్రెస్ ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ బాలోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడానికి వివిధ పాఠశాలల సహకారం, ఉపాధ్యాయుల సమన్వయం, విద్యార్థులు అలాగే చిన్నారుల ప్రతిభ కలిసి చిరస్మరణీయమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాయనే చెప్పొచ్చు. నా పేరు జిఎస్ రాజేశ్వరరావు. నేను విశాఖ బాలోత్సవం యొక్క ప్రధాన కార్యదర్శిని. విశాఖ బాలోత్సవం అనేటువంటి దాన్ని సొసైటీ యాక్ట్ కింద 2023లో రిజిస్టర్ చేశాం. 2023 నుంచి కూడా బాలోత్సవాలు నిర్వహిస్తున్నాం. మొదటి బాలోత్సవంలో 6,000 మంది పిల్లలు 94 స్కూళ్ళ నుంచి పాల్గొన్నారు. 2024లో 8,000 మంది పిల్లలు 120 స్కూళ్ళ నుంచి పాల్గొన్నారు. ఇది 3వ బాలోత్సవం. ఈ 3వ బాలోత్సవం కూడా 8,000 మంది పైగా పాల్గొంటారని మా అంచనా. 9వ తారీఖున ఈ 3వ బాలోత్సవం అనేటువంటి ప్రారంభమైంది. ఇవాళ ముగింపు ఈ రోజుతోటి అవుతుంది. ఈ బాలోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ బాలోత్సవంలో పిల్లలు తమ యొక్క అన్ని
ఒత్తిడిని వాటిని కూడా మర్చిపోయి హ్యాపీగా మూడు రోజుల పాటు ఆడుతూ పాడుతూ డ్యాన్సులు చేస్తూ వాళ్ళు ఆనందంగా ఉండడం కోసం ఈ బాలోత్సవం అనేటువంటిది నిర్వహిస్తున్నాం. ఇవాళ పిల్లలు అనేటువంటి వాళ్ళు ర్యాంకుల గోలలో పడిపోయి తల్లిదండ్రుల యొక్క ఒత్తిడితోటి ట్యూషన్లు, కోచింగ్ సెంటర్లు, హోంవర్క్లు వీటితోటే వాళ్ళ యొక్క టైం అంతా కూడా గడిచిపోతుంది. వాళ్ళు ఆడుకోవడానికి వాటికి కూడా ఎక్కడ కూడా సమయం అనేది ఉండటం లేదు. అభ్యుదయం ఉండాలి, దేశభక్తి అనేది ఉండాలి, సామాజిక న్యాయం ఉండాలి, సమానత్వం ఉండాలి, సాధికారికత ఉండాలి. ఈ పాయింట్లన్నిటితోని కూడా మనం ఈ బాలోత్సవం నిర్వహిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కులం లేదు, మతం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు, జాతి లేదు, ఏది లేకుండా అందరూ మర్చిపోయి అందరూ ఒకటన్నట్టుగానే ఇక్కడ వ్యవహారం అనేటువంటి జరుగుతోంది. దీనికి ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, లేకపోతేనేమో ఇంకా మిగిలినటువంటి ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా ఇవాళ ఇక్కడ హాజరవడం జరుగుతుంది. ఇందులో 32 కల్చరల్ ఈవెంట్స్ తీసుకున్నా. అకాడమిక్ ఈవెంట్స్లోనేమో క్విజ్, మెమరీ టెస్ట్, ఇంటర్నెట్ సెర్చింగు, వైర్లెస్ కుకింగు, తర్వాత ఏమో మట్టితో బొమ్మలు, తర్వాత బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, వక్తృత్వ పోటీలు, క్విజ్ పోటీలు, మెమరీ టెస్టులు ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. మ్యాపింగ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. అసలు కల్చరల్ అయినట్లయితే మాత్రం పాటలు, దేశభక్తి గీతాలు, క్లాసికల్ డ్యాన్సులు, ఫోక్ డ్యాన్సులు, తర్వాత వెస్ట్రన్ డ్యాన్సులు ఇవన్నీ కూడా దాంట్లో డ్యాన్సులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫ్యాన్సీ డ్రెస్సులు అనేటువంటివి ఉన్నాయి. ఈ రకంగా 32 ఈవెంట్లు అనేటువంటిది దీంట్లో మనం నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. కల్చరల్ 44 వరకు మేము అకాడమిక్ ఈవెంట్స్ అనేటువంటి మేము నిర్వహిస్తున్నాం.